హాయ్ వెల్కమ్ టు వీకేఆర్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్. ఐ ప్యారీ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 6. ముందు ఎపిసోడ్ని మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది డీమన్ జాతికి చెందిన పిల్లలు కనిపిస్తారు మనకి. వీళ్ళల్లోనే రోలో కూడా ఉంటాడు. ఈ పిల్లల్ని శాపం ఉన్న వాళ్ళుగా చూస్తారు, ఎందుకంటే వీళ్ళలో మాన్స్టర్ ని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి. తినడానికి కూడా సరిగ్గా ఇవ్వరు. రోలోకి తెలుస్తుంది. ఫస్ట్ వీళ్ళు నార్మల్ జంతువుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, కానీ వీళ్ళలో ఒక తలతిక్క నా కొడుకు మాన్స్టర్ ని కంట్రోల్ చేశాడు. దాంతో అది చాలా మందిని చంపేసింది. అప్పటి నుంచి మనుషులంతా డీమన్స్ పై ద్వేషం పెంచుకున్నారు. ఇప్పుడు మనుషుల్ని వీళ్ళు కన్నెత్తి చూసినా సరే దారుణంగా కొట్టేవాళ్ళు. రోలో అడుగుతాడు, అసలు మీరు నన్నెందుకు కొడుతున్నారు అని. దాంతో ఇంకా కొడతారు. పైకి లేవడానికి కూడా తనకి చేత కాదు. 3 రోజులు నీళ్లు తప్ప తినడానికి కూడా ఇవ్వకుండా టార్చర్ పెడతారు. ఒక్కొక్కసారి రోలోని బోన్లో బంధించి అందరి ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ అందరూ అవమానించేవాళ్ళు. రోలోకి ఎదుటి వాళ్ళ మైండ్ చదివే పవర్ కూడా ఉండడం వల్ల మనుషుల్లో డీమన్స్ అంటే ఎంత భయం ఉందో, కోపం ఉందో అంతా అర్థం చేసుకోగలడు. రోలోని దారుణంగా చూస్తారు, కానీ రోలో మాత్రం ఎప్పుడూ మనుషులపై పగ తీర్చుకోవాలి, ప్రజల్ని చంపాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకరోజు రోలోతో అంటారు, నీ పవర్ ని వాడి మా దగ్గర ఉన్న మాన్స్టర్ ని కంట్రోల్ చేసి రాబోయే యుద్ధంలో దేరీదిస్ కి సపోర్ట్ చెయ్యి. ఇలా చేస్తే ఇంకా ఎప్పుడు ఎవరు నిన్ను కొట్టరు. నీకు ఇష్టం ఉన్న ఫుడ్ ని పెడతారు. నీకే కాదు, నీతో పాటు ఉన్న డీమన్ పిల్లలందరికీ పెడతారు. కానీ నువ్వు కాదంటే మాత్రం రోజు తినే తన్నుల కంటే ఇంకా ఎక్కువ తంతారు. ఏంటి, ఒప్పుకుంటావా అంటాడు. తనకి ఇవన్నీ చెప్పిన వ్యక్తి ఒక మ్యాజికల్ డివైస్ ని పెట్టుకుని ఉంటాడు. దాని కారణంగా తను నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడా అని తన మనసుని చదవలేకపోతాడు రోలో. కానీ ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఏ పని చేసినా ఖచ్చితంగా నిజమే చెప్తాడు. అందుకే రోలో ఒప్పందానికి ఒప్పుకుంటాడు. అలా బ్లాక్ డెత్ డ్రాగన్ ని తీసుకొని రాయల్ క్యాపిటల్ వైపు వస్తూ ఉంటాడు. ఇప్పుడు అందరినీ చంపేయాలనుకుంటాడు, కానీ లేన్ తన ఇన్విజిబుల్ షీల్డ్ ని పగలగొట్టడం వల్ల ఆ మాన్స్టర్ తో కంట్రోల్ పోయి ఆ డ్రాగనే రోలోపై అటాక్ చేస్తుంది. రోలో కూడా నా వల్ల తప్పయింది, నా వల్ల మిగతా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు అనుకుంటాడు. ఆ డ్రాగన్ రోలోని చంపడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే రోలో అనుకుంటాడు, ఇలాంటి నీచమైన జీవితం బతకడం కంటే చావడమే మంచిదని. అది చంపడానికి వస్తుంటే సంతోషంగా చావుని ఆహ్వానిస్తాడు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచిగా పుట్టాలి, ఒక్క పూటైనా సరే మంచి భోజనం దొరకాలి అని ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నోర్ తన దగ్గరికి వచ్చి రోలోని కాపాడి ఆ డ్రాగన్ తో పోరాడతాడు. రోలోకి ఏమీ అర్థం కాదు, ఇతను నన్నెందుకు కాపాడుతున్నాడు అని. ఆ డ్రాగన్ పాయిజన్ ని బయటికి వదులుతుంది. దీనివల్ల ఇద్దరి పరిస్థితి దారుణంగా మారుతుంది. నోర్ తన హీలింగ్ మ్యాజిక్ తో తనని కాపాడుకోకుండా రోలోని కాపాడతాడు. దానివల్ల రోలోపై పాయిజన్ పనిచేయదు. కానీ నోర్ పరిస్థితి కష్టంగా మారుతుంది. అయినా సరే నోర్ నేను మంచిగానే ఉన్నాను అంటాడు. ఇప్పుడు మనం నోర్ చిన్నప్పటి రోజుల్ని చూద్దాం. ఒకరోజు నోర్ కూర వండడానికి అడవిలోంచి ఆకుకూరలు తీసుకువస్తాడు. తనకి తెలియకుండానే విషం ఉన్న మొక్కని కూడా తీసుకువస్తాడు. అది తిన్న తర్వాత తన బాడీ మొత్తం విషం ఎక్కి చనిపోతుంటాడు. వెంటనే హీలింగ్ పవర్ ని తనపైనే వాడుకుంటాడు. మార్నింగ్ వరకు ప్రాణాలతో ఉంటాడు. అలాగే బుక్స్ లో కూడా వెతుకుతాడు. ఆ మొక్కని డ్రాగన్ రూయిన్ అంటారు. ప్రతిసారి ఆకుకూరలు తెచ్చేటప్పుడు వాళ్ళమ్మ దాన్ని తీసుకురావద్దని చెప్పేది. నోర్ బాడీ వీక్ అవుతూ ఉంటుంది. అలాగే ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తాడు. లో హీలింగ్ పవర్ ని మళ్ళీ వాడటం వల్ల నార్మల్ గా అవుతాడు. తర్వాత రోజు మళ్ళీ ఆకుకూరలు తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. అప్పుడే తన పిర్ర మీద పాము కాటేస్తుంది. దాన్ని చంపేస్తాడు. మనోడు అక్కడే కింద పడిపోతాడు. కొంతసేపటి తర్వాత తనకి ఏమీ అవ్వదు. ఇప్పుడు ఆ పాముని పట్టుకొని వండుకొని తింటాడు. చాలా రుచిగా అనిపిస్తుంది. తర్వాత రోజు మళ్ళీ పాముతో కనిపించుకుంటాడు. ఈరోజు కొంచెం పెయిన్ మాత్రమే వస్తుంది. నోర్ బాడీ విషానికి తట్టుకోగలుగుతుంది. అప్పటి నుంచి విషం ఉన్న జంతువుల్ని, చెట్లని తినేవాడు. తనకి కొత్త స్కిల్ అయితే దొరకలేదు, కానీ విషం వల్ల తన బాడీని తట్టుకునేలా చేసుకుంటాడు. అలా విషం ఉన్న జంతువుల్ని తింటుంటే తనకి చాలా రుచిగా అనిపిస్తాయి. మళ్ళీ కథ ప్రజెంట్ కి వస్తే దీని కారణంగానే ఆ మాన్స్టర్ విషం వల్ల నోర్కి ఏమీ అవ్వదు. అప్పుడే తను అనుకుంటాడు, దీనిలో ఇంత విషం ఉందంటే తినడానికి ఇది ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో అని. ఆ డ్రాగన్ మళ్ళీ అటాక్ చేస్తుంది. నోర్ దాని పళ్ళు మొత్తం విరగొడతాడు. అప్పుడే మాన్స్టర్ దాని పవర్ఫుల్ అటాక్ చేయడానికి వెళ్తుంది. నోర్ వెంటనే కత్తితో దాని మొహంపై అటాక్ చేస్తాడు. దాంతో దాని మొహం పగిలి అక్కడే చనిపోతుంది. నోర్ అనుకుంటాడు, ఇది ఎంతో దారుణంగా ఉంది, ఇంత ప్రమాదకరమైన డ్రాగన్ ని సిటీ బయట ఉండటం ఏంటి,
ఇప్పుడు దీన్ని తింటే ఎంత రుచిగా ఉంటుందో అనుకుంటాడు. అలా రోలో దగ్గరకు వచ్చి నువ్వు బాగున్నావు కదా, అయినా ఒంటరిగా ఈ పొలంలో ఏం చేస్తున్నావు? అప్పుడు రోలో అంటాడు, నేనే ఆ మాన్స్టర్ ని ఇక్కడికి తీసుకువచ్చాను, దాన్ని సిటీలోకి తీసుకువెళ్లాలని ఒప్పుకున్నా. అది విని నోర్ ఆ మాన్స్టర్ ని తినడానికి సిటీలోకి తీసుకువెళ్తున్నాడేమో, ప్రాణాలతో తీసుకుపోతే దాని మాంసం రుచిగా ఉంటుంది, అందుకే ఎవ్వరు దాన్ని ఎత్తుకెళ్లకుండా ఇన్విజిబుల్ గా తీసుకువెళ్తున్నాడు అనుకుంటాడు. కానీ తన పనికి అడ్డుగా వచ్చి ఆ మాన్స్టర్ ని చంపినందుకు రోలోకి సారీ కూడా చెప్తాడు. అంత రుచిగా ఉండేదాన్ని చంపేశానని ఫీల్ అవుతాడు. నీకు నేను పైసలు కూడా ఇస్తాను, నువ్వేం బాధపడకు అంటాడు. దానికి రోలో నాకు ఎలాంటి పైసలు వద్దు అంటే నోర్ అంటాడు, సర్లే అయినా ఇంత పెద్ద డ్రాగన్ ని నువ్వు ఒక్కడివే ఇక్కడికెలా తీసుకువచ్చావు అంటాడు. దానికి రోలో నేను మాన్స్టర్ ని కంట్రోల్ చేస్తాను అంటాడు. రోలోకి అనిపిస్తుంది ఇప్పుడు నోర్ కూడా తనని తిడతాడు అని. అప్పుడే నోర్ అంటాడు, చూడ్డానికి పిల్లాడివే కానీ ఇంత పెద్ద మాన్స్టర్ ని కంట్రోల్ చేశావంటే నీలో చాలా దమ్ముంది అని. దానికి రోలో ఇది ఒక శక్తి, ఇది నాకు పుట్టుకతో వచ్చింది, దీంతోనే నేను పెరిగాను అంటాడు. అప్పుడు నోర్ అరే ఇది ఇంకా గొప్ప విషయం, దేవుడు నీకు ఈ పవర్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్పుడే రోలో ధైర్యం తెచ్చుకొని నేను ఒక డీమన్ జాతికి చెందినవాడిని, మా జాతికి చెందిన వాళ్ళు మాన్స్టర్ ని కంట్రోల్ చేస్తారు. నోర్ ఆశ్చర్యంగా అవునా, డీమన్స్ అనే తెగకి ఇలాంటి పవర్ కూడా ఉంటుందా అని ఆలోచిస్తూ నాతో ఇలాంటి పవర్ ఉంటే నేను ఏం చేసేవాడిని, అడవిలో ఉన్న జంతువుల్ని మచ్చిక చేసుకొని తన పనులు చేయించుకునేవాడిని, పక్షుల్ని కంట్రోల్ చేసి లెటర్స్ పంపించేవాడిని, రాత్రికి తోడెళ్ళని నా స్కాపలాగా పెట్టుకునేవాడిని అనుకుంటాడు. రోలో అంటాడు, నేను డీమన్ జాతికి చెందినవాడిని, నీకు భయం వేయడం లేదా, నన్ను ద్వేషించడం లేదా? దానికి నోర్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, రోలో మాత్రం చాలా మంది నాకు ఉన్న పవర్ ని దారుణంగా చూస్తారు అంటాడు. నోర్ మాత్రం నువ్వు వాళ్ళ మాటల్ని నమ్మకు, నీకు ఉన్న పవర్ చాలా గ్రేట్, అది అవసరమైంది అంటాడు. ఆ మాట వినగానే రోలో ఏడుస్తాడు. మొట్టమొదటిసారి ఒకరు తనని మంచిగా చూశారు అని, నిజంగా నేను ఉపయోగపడతానా అంటాడు. నోర్ రోలా తలపై చేయి పెట్టి నువ్వు చాలా ఉపయోగపడతావు, నాకంటే ఎక్కువ అంటాడు. అప్పుడే ఈనస్ లేన్ ఇద్దరు వాళ్ళ దగ్గరికి వస్తారు. లేన్ నోర్ని బాగు చెయ్యాలి అనుకుంటుంది, కానీ నోర్ మాత్రం తను చాలా నార్మల్ గా ఆ విషయం నాకు ఏమీ అవ్వలేదు అంటాడు. లేన్ కి ఏమీ అర్థం కాదు, దాని విషయం చాలా ప్రమాదకరమైంది. ఒకరోజు మాస్టర్ సింగ్ ఆ పవర్ గురించి చెప్తాడు. ఆ పవర్ తను సొంతం చేసుకోవడానికి 40 ఏళ్లు కష్టపడ్డాను, కానీ నోర్ కి ఇంత చిన్న వయసులో ఆ పవర్ ఎలా సొంతం చేసుకున్నాడు అనుకుంటుంది. నోర్ లేన్ తో ఈ పిల్లల్ని నార్మల్ చెయ్యి, రోలోని దగ్గరగా చూడగానే లేన్ కూడా అనిపిస్తుంది తను డీమన్ జాతికి చెందినవాడు అని, ఇతని మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది. నోరు ఈ పిల్లాన్ని కూడా మనతో పాటు తీసుకువెళ్దాం అంటాడు. లేన్ మాత్రం డీమన్ జాతి చాలా ప్రమాదకరమైంది, కొన్ని రాజ్యాల్లో వీళ్ళని చూడగానే చంపేస్తారు. ఈనస్ రోలోతో అంటుంది, నీకు ఎవరు చెప్తే ఈ మాన్స్టర్ ని రాజ్యంలోకి తీసుకువెళ్తున్నావు అని. రోలో మాత్రం నాకు ఏమీ తెలీదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో కూడా నాకు తెలీదు అంటాడు. అప్పుడే నోరు మనం ఇతన్ని పక్కన ఉన్న ఏదైనా ఊర్లో వదిలేద్దాం, లేన్ కి వాళ్ళ నాన్న చెప్పి ఉంటాడు, చెప్పిన మాటలు అస్సలు వినకు, నీ కళ్ళతో నువ్వు చూసే నిర్ణయం తీసుకో అని. లేన్ కూడా రోలోని చూస్తే భయపడుతున్న కుర్రాడు కనిపిస్తాడు తనకి, అందుకే తను వెంట తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అప్పుడే ఈనస్ మిత్ర లాంటి పవిత్రమైన రాజ్యంలోకి ఇలాంటి డీమన్ కుర్రాన్ని తీసుకువెళ్లడం నేరం, అందుకే తనని వెంట తీసుకువెళ్ళలేం, అలాగే ఇక్కడ ఒంటరిగా కూడా వదిలేయలేం, వెంట తీసుకువెళ్తే మిత్రలోని వాళ్ళు మనని కూడా శత్రువులా అనుకొని అటాక్ చేస్తారు అని ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వెనుక నుంచి ఒక వ్యక్తి వస్తాడు, చూడ్డానికి చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. నాకు అనిపించింది వీడు ఇదివరకే చచ్చాడని, కానీ ఇంకా బతికి ఉన్నాడా అంటాడు. అలా ఎపిసోడ్ 6 ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.